హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే పెసరట్టు అండి. చాలా క్రిస్పీగా ఇలా తయారు చేసుకోండి. దీనికోసం ఇక్కడ నేను ఒక 4 గ్లాసుల పెసలు, 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు బొబ్బర్లు, 1 గ్లాసు శనగలు, 1 గ్లాసు మినుములు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానిన తర్వాత నీళ్ళన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రాత్రంతా. చూడండి ఎలా పర్మెంట్ అయిందో. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేలాగా. చూడండి, ఇందులో నుండి ఏమాత్రం సోడా వేయట్లేదు, కేవలం ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కొద్దిగా చిక్కుగా ఉందండి. ఇందులో 1 గ్లాస్ నీళ్లు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత ఇలా దోశలాగా వేసుకోవాలండి. పెసరట్టుని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి, లేకపోతే మనకి పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. మీకు ఎన్ని పెసరట్లు కావాలంటే అన్ని పెసరట్లు వేసుకొని అన్నీ ఇలా ఎర్రగా కాల్చుకోండి. అంతేనండి, పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ పెసరట్టుని పల్లె చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏ చట్నీతోనైనా తింటే చాలా బాగుంటుంది. మనం ఇందులో అన్ని పొట్టుతోనే వేసాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ. మరి నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలు మర్చిపోకండి.